హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన పల్లీ పట్టీలు. వీటినే పప్పు చెక్కలు, పల్లీ చిక్కీలు అని కూడా అంటారు. రక్తహీనత ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి డాక్టర్స్ పప్పు చెక్కలు తినమని చెప్తారు. అయితే వీటిని అస్తమానం బయట కొనే కంటే అదే టేస్ట్తో అంతే క్రిస్పీగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిందల్లా చేసే విధానం కరెక్ట్గా తెలుసుకోవడమే. ఈ వీడియో ద్వారా పప్పు చెక్కలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలను వేసుకొని గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పల్లీలను వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగడానికి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఈ పల్లీలు లోపల వరకు ఎంత బాగా వేగితే పప్పు చెక్క అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పొట్టంతటిని తీసేసి బద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పాకం తయారు చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కప్పు పల్లీలకు 1/4 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ పోయనవసరం లేదు. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ బెల్లం అంతా కరిగి పాకంలా తయారవుతుంది. ఇలా పాకం మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో టీ స్పూన్ యాలకుల పొడి, టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. యాలకుల పొడి వల్ల ఈ పప్పు చెక్కకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పప్పు చెక్కలు మంచి షైనింగ్గా కనిపిస్తాయి. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పాకాన్ని టెస్ట్ చేయడం కోసం ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని పాకాన్ని గరిటెతో కొద్దిగా తీసి ఈ వాటర్లో వేసుకొని చేతితో తీసినప్పుడు ఇది గట్టిగా రావాలి. పాకాన్ని 2 ముక్కలుగా చేసినప్పుడు తీగలా సాగకుండా ముక్కలుగా కట్ అవ్వాలి. ఈ ముక్కని ప్లేట్లో వేసి కొడితే టక్ టక్ మని సౌండ్ రావాలి. పాకం అలా ఉన్నప్పుడే పల్లీ పట్టీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీనిలో పల్లీల పప్పును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకుని దీనిలో పల్లీల పాకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చపాతీ కర్రను తీసుకొని దీనిపైన ప్రెస్ చేస్తూ పల్లీ పట్టీని సమానంగా ఒత్తుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు అలానే వదిలేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిని కట్ చేసుకోవాలి. నైఫ్తో ముందుగా ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకుని మిడిల్లో సమానమైన ముక్కలుగా ఘాట్లు పెట్టుకోవాలి. మరీ లోతుగా కట్ చేయనవసరం లేదు. జస్ట్ ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని 2-3 గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. 3 గంటల తర్వాత ఇది బాగా ఆరిపోయి గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు దీనిని నైఫ్ సహాయంతో కింద నుండి స్క్రాచ్ చేస్తూ తీసినట్లయితే ముక్కలు ఈజీగా ఊడవచ్చేస్తాయి. చూడండి, ఇది ఎంత క్రిస్పీగా షైనింగ్గా ఉందో. చూడటానికి ప్యాకెట్ చిక్కీ లాగానే ఉంది కదా. టేస్ట్ కూడా అంతకంటే చాలా బాగుంటుంది.
వీటిని గాలి తగలని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు క్రిస్పీగా ఉంటాయి. ఈ టేస్టీ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా లలిత వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.